ఈ రోజు మీ ఇంట్లో ఫ్రెష్ చికెన్ తిన్నారా? లేదా స్ట్రీట్లో బాయిలర్ చికెన్ ప్రైస్ ఎంత తగ్గిందో తెలుసా? తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసెస్ చాలా పెరిగాయి. మరి ఇది మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా కంటిన్యూ చేస్తే మీకు ఈ క్రూషియల్ అప్డేట్స్ అన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశారు కదా, ఇంకా వీడియోలో ముందుకు వెళ్దాం. హలో, ఐ యామ్ సింధుజ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ హెల్త్, సైన్స్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ మీద క్లారిటీతో మాట్లాడదాం. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్గా తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయి. భువనగిరి అంటే భువనగిరిలో 1000 చికెన్స్ చనిపోయాయి. మరి బర్డ్ ఫ్లూ అంటే ఏంటి, మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఏం మెజర్స్ తీసుకోవాలి, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ముందు ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా గురించి తెలుసుకుందాం. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా లేదా బర్డ్ ఫ్లూ ఒక వైరల్ ఇన్ఫెక్షన్. ఇది ఇన్ఫ్లుయెన్జా ఏ వైరస్ వల్ల వస్తుంది. ప్రధానంగా బర్డ్స్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది. కానీ రేర్ కేసెస్లో హ్యూమన్స్ అండ్ అదర్ మ్యామల్స్కి కూడా స్ప్రెడ్ అవ్వచ్చు. వైల్డ్ అక్వాటిక్ బర్డ్స్ ఈ వైరస్ని క్యారీ చేస్తాయి. కానీ డొమెస్టిక్ పౌల్ట్రీలో స్ప్రెడ్ అయితే చాలా డ్యామేజ్ ఉంటుంది. బర్డ్ ఫ్లూ 2 టైప్స్ ఉంటాయి. లో ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, షార్ట్ ఫామ్లో LPAI అని అంటారు. హై ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, షార్ట్ ఫామ్లో HPAI అని అంటారు. LPAI సిమ్టమ్స్ చాలా మైల్డ్ ఉంటాయి, కానీ HPAI సిమ్టమ్స్ చాలా సీవియర్ ఉంటుంది. కొన్నిసార్లు దీనివల్ల మనుషులు చనిపోయే ప్రమాదం ఉంది. ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా మీద ఇంకా డీటెయిల్ వీడియో చేయాలి అంటే మీరు నాకు కామెంట్స్లో చెప్పండి. తెలంగాణ బర్డ్ ఫ్లూ అవుట్బ్రేక్. భువనగిరిలో నేలపట్ల అనే విలేజ్లో రీసెంట్గా బర్డ్ ఫ్లూ కేసెస్ కన్ఫర్మ్ అయ్యాయని చెప్పుకున్నాం కదా. అరౌండ్ 1000 చికెన్స్ చనిపోయాయి. అక్కడ జరిపిన టెస్ట్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల చనిపోయాయని కన్ఫర్మ్ చేశాయి. వెటర్నరీ అండ్ యానిమల్ హస్బెండరీ ఆఫీషియల్స్ ఇమ్మీడియట్గా శానిటైజేషన్ మెజర్ స్టార్ట్ చేశారు. నాట్ జస్ట్ భువనగిరి, కాటంగూర్లో కూడా 7000 చికెన్స్ డెడ్ రిపోర్ట్ అయ్యాయి. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పౌల్ట్రీ ఫార్మ్స్ అరౌండ్ అఫెక్టెడ్ ఏరియాస్లో స్ట్రిక్ట్ మానిటరింగ్ నడుస్తుంది. 1 కిలోమీటర్ రేడియస్లో ఉన్న ఫార్మ్స్ నుండి శాంపిల్స్ అన్ని కలెక్ట్ చేసి టెస్ట్ చేస్తున్నారు. ఈ బర్డ్ ఫ్లూ అనేది ఎలా స్ప్రెడ్ అవుతుంది? వైరస్ సలైవా, మ్యూకస్, ఫీకస్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. ఇన్ఫెక్టెడ్ బర్డ్స్ కాంటాక్ట్లో ఉంటే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. హ్యూమన్ ఇన్ఫెక్షన్ రేర్గా ఉంటుంది, బట్ ప్రిలాంగ్డ్ ఎక్స్పోజర్ ఉంటే చాలా రిస్క్. హ్యూమన్ సిమ్టమ్స్ మైల్డ్ ఫీవర్ నుండి సివియర్ రెస్పిరేటరీ ఇష్యూస్ వరకు ఉంటాయి. మీరు చికెన్ అండ్ ఎగ్ సేఫ్గా తినచ్చా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అవుట్బ్రేక్ వల్ల మనం చాలా టెన్షన్ పడుతున్నాం. చికెన్ అండ్ ఎగ్ సేఫ్ అనే క్వశ్చన్ మనలో ఉంటుంది. వెటర్నరీ డిపార్ట్మెంట్ ఒక నోట్ రిలీజ్ చేసింది. ప్రాపర్లీ కుక్ చికెన్ అండ్ ఎగ్స్ అబౌవ్ 70 degrees for 30 minutes అనేది సేఫ్. సో ఓన్లీ ఫర్ చికెన్ లవర్స్. మీరు తినాలి అంటే ఫ్రెష్ అండ్ వెల్ కుక్డ్ ఫుడ్ తినండి. హైజీన్ మెయింటైన్ చేయండి. సో గవర్నమెంట్ మెజర్స్ ఏంటి అండ్ పబ్లిక్ సేఫ్టీ ఏంటి అనేది తెలుసుకుందాం. గవర్నమెంట్ ఆల్రెడీ స్ట్రిక్ట్లీ మెజర్స్ తీసుకుంటుంది. పౌల్ట్రీ ట్రాన్స్పోర్ట్ మానిటర్ చేస్తున్నారు. ఫామ్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. తెలంగాణ గవర్నమెంట్ ఫార్మర్స్కి అడ్వైజరీ ఇచ్చింది. బయోసెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఫాలో చేయండి. అన్యూజువల్ బర్డ్ డెత్స్ రిపోర్ట్ చేయండి. జూలో కార్నివోర్స్ యానిమల్స్కి చికెన్ అండ్ ఎగ్స్ ఇవ్వకుండా ఉండండి అని అన్నారు. ఇంటర్స్టేట్ చెక్ పోస్ట్లో పౌల్ట్రీ ట్రాన్స్పోర్ట్ని చాలా సీరియస్గా ఇన్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు? పబ్లిక్గా మనం ఏం చేయాలి? రా చికెన్ని ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. ఫార్మర్స్, మీరు డెడ్ బర్డ్స్ని ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయండి. మైగ్రేటరీ బర్డ్స్ని అవాయిడ్ చేయండి. పర్సనల్ హైజీన్ మెయింటైన్ చేయండి. అన్నెసెసరీ ప్యానిక్ అవ్వకండి, బట్ ప్రికాషన్స్ తీసుకోండి. మరి బర్డ్ ఫ్లూ గురించి ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేశాము. వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది, మనకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, ఎలా ప్రివెంట్ చేయాలి, అన్ని డీటెయిల్స్ తెలుసుకున్నాము. సో ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్ చేయండి. అవేర్నెస్ని స్ప్రెడ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి నెక్స్ట్ హెల్త్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.
మీ ఒపీనియన్స్ ఏంటి కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీ ఏరియాలో కూడా కేసెస్ ఉన్నాయా? మీ ఎక్స్పీరియన్సెస్ ఏమన్నా ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. మీరు ఇంకేమన్నా టాపిక్స్లో వీడియోస్ కావాలా, హెల్త్, ఫిట్నెస్ అండ్ సైన్స్ రిలేటెడ్ కంటెంట్ కావాలా? Let me know in the comments. Until next time, stay safe and stay informed. See you in the next video.